రెడ్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందంటూ తీవ్ర ఆక్రోశాన్ని వెలుబుచ్చుతూ ఉన్నారు జీవన్ రెడ్డి. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విడ్రాకు గడువు ముగిసింది. స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్టును రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. తెలంగాణలో మొత్తం 2966 వార్డులకు గాను 19608 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే 3000కు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులే ఇందులో నామినేషన్స్ వేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఫైనల్ అభ్యర్థుల లిస్టును ఎస్ఈసీ విడుదల చేయబోతోంది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగిసిపోతోంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల విత్డ్రా చేసుకోవచ్చు. అయితే స్క్రూటినీ తర్వాత మరి కాసేపట్లో అంటే 5 గంటల తర్వాత ఎస్ఈసీ ఫైనల్ లిస్ట్ ని విడుదల చేయబోతోంది. మొత్తంగా 2966 వార్డులకు 19,000 పైచిలుకు నామినేషన్స్ దాఖలయ్యాయి. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థులే 3,000కు పైగా ఉన్నారు. ఒకవేళ తమకు కనుక పార్టీ పరంగా కూడా రాకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి ఇప్పటికే రెబల్ అభ్యర్థులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం ఇంకొక 45 నిమిషాల పాటు సమయం ఉంది. స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్ట్ ని ఎస్ఈసీ 5 గంటల ప్రాంతంలో ఫైనల్ లిస్ట్ ని చెప్పబోతూ ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి అన్ని పార్టీలు కూడా. అయితే దాదాపుగా 19,000కు పైగా నామినేషన్లు దాఖలైనప్పటికీ అందులో 3,000 పైచిలుకు ఇండిపెండెంట్ అభ్యర్థులే నామినేషన్స్ వేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫైనల్ లిస్ట్ ని ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగిసింది. సాయంత్రం 4 గంటలకు ఈ గడువు ముగిసిపోయింది. 5 గంటలకు ఫైనల్ లిస్ట్ ని ఎస్ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్ట్ ని చెప్తారు. తెలంగాణలో మొత్తంగా 2966 వార్డులకు గాను 19,608 నామినేషన్స్ దాఖలై ఉన్నాయి. అయితే 3,000కు పైగా ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థులే నామినేషన్స్ వేసి ఉన్నారు. మరి కాసేపట్లోనే ఎస్ఈసీ ఫైనల్ లిస్ట్ ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవేళ ఫైనల్ లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత రేపటి నుంచి ప్రచార ప్రక్రియని ప్రారంభించడానికి కూడా అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి సమాయత్తమవుతోంది. అటు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా కదులుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనతో జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, దాదాపు 5 గంటల ప్రాంతంలో ఫైనల్ లిస్ట్ ని ఎస్ఈసీ విడుదల చేయబోతోంది అని అంటున్నారు. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. ఎన్నికలకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ అంటే అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు మరి కాసేపట్లో విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. విత్డ్రాలకు సంబంధించిన గడువు ముగిసింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి సందర్భము రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఎదురు చూశారు ఈ సమయం కోసం. సో ఫైనల్ గా ఎవరు పోటీలో ఉండబోతున్నారు, ఎవరు పోటీలో లేరు అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. 3 గంటలకి విత్డ్రాలకు సంబంధించినటువంటి గడువు ముగిసింది. విత్డ్రాల్కి సంబంధించిన గడువు ముగిసే ముందు దాదాపుగా 19,608 నామినేషన్లు పడ్డాయి. అంటే మొత్తం స్క్రూటినీ తర్వాత ఫైనల్ లిస్ట్ అది 19,608 మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లు వచ్చాయి అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించింది. సో విత్డ్రాల్కి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బీఫామ్ ఇవ్వకపోవడా, బీజేపీకి సంబంధించిన వాళ్ళు బీఫామ్ ఇవ్వకపోయినా, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు బీఫామ్లు ఇవ్వకపోయినా, ఎంఐఎం పార్టీకి సంబంధించిన అధిష్టానం వాళ్ళకి క్యాండిడేట్స్కి బీఫామ్ ఇవ్వకపోయినా చాలామంది నామినేషన్లు వేస్తారు. సో వాళ్ళని మొదటగా ఆ నామినేషన్గానే చూస్తారు. దాని తర్వాత ఆ పార్టీకి సంబంధించిన బీఫామ్ సమర్పిస్తే అప్పుడు వాళ్ళు పలానా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ వేశారు అనేది ఎలక్షన్ కమిషన్ ఒక అంచనాకి వస్తుంది. దానికి సంబంధించిన
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఆయనని గుర్తిస్తారు. సో మొన్నటి వరకు 19,608 మంది నామినేషన్లు పడ్డాయి. సో మొత్తము కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచే ఆఫ్టర్ స్క్రూట్నీ దాదాపుగా 10,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 7,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. బీజేపీ నుంచి దాదాపుగా 3,000కు పైగా నామినేషన్లు వచ్చాయి. సో వార్డులు ఉన్నది కేవలం 2,996 మాత్రమే వార్డులు. సో ఈ వార్డులకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళ లిస్ట్ ఫైనల్ కావాలి అంటే విడ్రాల్కి సంబంధించినటువంటి గడువు ముగియాలి. సో కొద్దిసేపటి క్రితమే విడ్రాల్కి సంబంధించినటువంటి టైం ముగిసింది. 3 గంటల వరకు సమయం మాత్రమే ఉండే ఇవాళ. సో ఆ విడ్రాల్కి సంబంధించిన గడువు ముగిసింది కాబట్టి ఇవాళ సాయంత్రం 5 గంటల తర్వాత మొత్తము 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్లు ఆ డాటాని అప్లోడ్ చేయడం, దాన్ని జిల్లా ఎన్నికల అధికారి అంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లకి ఈ సమాచారాన్ని చేరవేస్తారు. ఆ కలెక్టర్లు నేరుగా హైదరాబాద్ జిల్లా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి జిల్లా ఎన్నికల అధికార కేంద్రానికి ఆ ఇన్ఫర్మేషన్ పంపుతారు. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం క్యూములేటివ్ తీసుకున్న తర్వాత మొత్తం 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అనేది ఫైనల్గా ఇవాళ మరి కాసేపట్లో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒకవేళ 2,996 వార్డులకి గాను ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే, రెబల్స్ కానీ లేదా ఇండిపెండెంట్ కానీ పోటీలో ఉంటే వాళ్ళకి గుర్తులు కూడా ఇవాళనే కేటాయించబోతుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 75 గుర్తులను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో పెట్టింది. సో పార్టీల వారీగా క్యాండిడేట్లు కాకుండా ఎవరైతే ఇండిపెండెంట్గా నామినేషన్లు వేసి ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి 3 గుర్తులను రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. అందులో వాళ్ళు 3ట్లో ఒకటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో గుర్తులకు సంబంధించినటువంటి ఫైనల్ కూడా ఇవాళ కాబోతుంది. కాబట్టి ఓవరాల్గా ఈ నెల 11వ తారీఖున జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు అభ్యర్థులు ఉండబోతున్నారు, వాళ్ళ గుర్తులు ఏమేమి రాబోతున్నాయి, వాళ్ళ గుర్తు ఏంటి అనేది మనకి ఇవాళ ఖచ్చితంగా 6 లేదా 8 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి 5 గంటల వరకే మొత్తం ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. డాటా కూడా బయటికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జిల్లాల నుంచి మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం వరకు మొత్తం సమాచారం రావాల్సి ఉంటుంది. సమాచారం మొత్తం క్రోడీకరించిన తర్వాత క్యూములేటివ్ డాటా బయటికి ఇవ్వాలంటే కొంత సమయం పడుతుంది. కాబట్టి అది కొంత ప్రాసెస్ కొంచెం లేట్ కావచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు చాలా వేగంగా అడుగులు వేస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల విడ్రా టైం కూడా ముగిసింది. విడ్రాకి ముందు 19,608 నామినేషన్లు వస్తే విడ్రా తర్వాత ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది మనకి ఇవాళ కొంచెం లేట్ నైట్ అంటే ఆఫ్టర్ 5 లేదా 6 తర్వాత మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులకు ఇండిపెండెంట్గా పోటీ చేసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఇవాళనే గుర్తులు కేటాయించబోతున్నారు. ఇండిపెండెంట్లు ముఖ్యంగా విడ్రాకి ముందు దాదాపుగా 3,000కు పైచీలకు 3,700 మంది ఇండిపెండెంట్ నామినేషన్ వేసి ఉన్నారు. మరి అందులో ఎంతమంది విడ్రా చేసుకుంటారు? బేసిక్గా ఇండిపెండెంట్ అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. సో అట్లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ ఏమైనా నామినేషన్లు విడ్రా చేసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఇండిపెండెంట్ నామినేషన్లు విడ్రా చేసుకోకపోతే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఇతర పార్టీకి సంబంధించిన నాయకులందరికీ కూడా కొంత ఇబ్బంది. ఎందుకంటే ఇండిపెండెంట్లకి కొన్నిసార్లు అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళు గెలుపుకి కేవలం 1-2 ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు దాదాపుగా 3,000 పైచీలకు మంది ఇండిపెండెంట్ నామినేషన్లు దాఖలు చేశారు. వార్డులు ఉన్నాయి మాత్రం కేవలం 2,996 మాత్రమే. సో చాలా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ, నామినేషన్ల విడ్రాలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఈ లిస్టు మొత్తం చూస్తే అర్థమవుతుంది. సో ఇవాళ సాయంత్రానికి ఖచ్చితంగా ఎంతమందిని బరిలో ఉండబోతున్నారు, ఎన్నికల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనేది మనకి ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ నెల 11వ తారీఖున ఎన్నికలు, 13వ తారీఖున రిజల్ట్స్ రాబోతున్నాయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన. సుమా రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. మరి కాసేపట్లోనే ఫైనల్ లిస్ట్ని ఎస్ఈసి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 3,000కు పైగా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్స్ వేస్తున్నారు. అయితే 2,966 మున్సిపల్ దీనికి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. మొత్తం కూడా వార్డులకు గాను 19,608 నామినేషన్స్ పోలై ఉన్నాయి. మరి ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా చాలా కీలకం కాబోతున్నారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ విత్డ్రా కూడా సమయం అయిపోయింది. సో మరి కాసేపట్లోనే ఎస్ఈసి
మీడియా ముందుకు వచ్చి ఎంతమంది ఉపసంహరించుకున్నారు, అత్యధికంగా ఎక్కడెక్కడ దాఖలయ్యాయి, ఎవరెవరు ఉపసంహరించుకున్నారు అన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇప్పుడు జిల్లాల నుంచి కూడా అంతా క్రోడీకరించి సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే సింబల్స్, మా ప్రతినిధి శ్రవణ్ చెప్పినట్టుగా ఇండిపెండెంట్ అభ్యర్థులకి సింబల్స్ కి కూడా కేటాయిస్తారు. ఆ సింబల్స్ ఎవరెవరికి ఏం కేటాయించారు ఏంటి అన్న దానిపైన కూడా పూర్తి డీటెయిల్స్ మనకు ఈ సాయంత్రానికల్లా తెలిసే అవకాశం కనిపిస్తోంది.